సినిమాల్లో చూపెట్టినట్టు దొంగలు కొట్టుకున్నారు. బంగారం స్మగ్లర్లు, ఆ స్మగ్లర్లను దోచుకోవడానికి వచ్చిన దొంగలు మధ్యన ఫైరింగ్ జరిగితే పోలీసులు జోక్యం చేసుకున్నటువంటి సంఘటన ఇది ఉత్తరప్రదేశ్లో జరిగింది. క్రైమ్ సినిమా లాగానే వచ్చింది. సౌదీ నుండి వచ్చిన ఒక 6 కుర్రోళ్ళు దొంగచాటుగా బంగారం తెచ్చారు. వాళ్ళల్లో 4 300 గ్రాముల బంగారాన్ని క్యాప్సుల్లో నింపి మింగేశారు. ఢిల్లీలో విమానం దిగిన వీళ్ళు ట్యాక్సీ మాట్లాడుకుని స్వస్థలమైన యూపీలోని రాంపూర్ జిల్లా టాండా బాద్లీ గ్రామానికి బయలుదేరారు. మరో 6 దొండగులు తమను వెంబడిస్తున్న విషయం గుర్తించలేకపోయారు. మురాదాబాద్ లక్నో హైవే మీద ఉన్న పాత టోల్ ప్లాజా దగ్గరికి చేరుకోగానే వీళ్ళ ట్యాక్సీని అడ్డంగా 2 కార్లు వచ్చి ఆగినాయి. కార్ల నుంచి దిగిన 6 దొండగులు తుపాకులతో బెదిరించి వీళ్ళని కిడ్నాప్ చేశారు. సమీపంలోని ఫామ్ హౌస్లోకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ పొట్టలు చీల్చి బంగారం బయటికి తేయాలని దొండగల పన్నారు. ఈ క్రమంలో 6 ఒకరు తప్పించుకుని బిగ్గరగా అరుస్తూ పరుగు తీశాడు. అతడి కేకలు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నది చూసి ఒకళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటి వచ్చిన పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న దొండగలపై కాల్పులు జరిపారు. తోటాలు తగిలి వాళ్ళలో 2 దొరికిపోయారు. చికిత్స నిమిత్తం వాళ్ళను మురాదాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బంగారం స్మగ్లింగ్ ప్రయత్నించిన 6 కూడా అదే ఆసుపత్రికి తీసుకెళ్లి 9 క్యాప్సూల్స్ను బయటికి తీర్చారు. ఉద్యోగ నిమిత్తం సౌదీకి వెళ్లిన యువకులు తిరిగి వచ్చేటప్పుడు బంగారం స్మగ్లింగ్ ప్రయత్నించినట్టు మురాదాబాద్ సిటీ ఎస్పీ రన్ విజయ్ సింగ్ చెప్పుకొచ్చారు. వీళ్ళ గురించి పక్కా సమాచారం అందడంతో ఒక ముఠా వాళ్ళని టార్గెట్ చేసిందన్నారు. మొత్తం 12 మంది మీద కేసులు నమోదు చేసి కస్టమ్స్ విభాగానికి సమాచారం చేరవేసినట్టు చెప్పారు.